వరుణ్ గారు, ఈ ఫొటోస్ తీసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? సార్ అసలుకి స్ట్రగుల్స్ అంటే బేసిక్ ఏమైందంటే ఒక అటాక్ జరిగింది సార్. అటాకా? ఆ, ఓకే. ఏంటి అంటే ఆ అటాక్ జరిగిన తర్వాతే ఈ పుస్తకం కోసం నేను అంటే ఎందుకు తీసుకురావాలి అన్న దానికి ఐడియాలజీ అక్కడ నుంచే వచ్చింది. దానికి కారణం ఏంటంటే సార్, SRFT ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి 10 సీట్సే ఉంటాయి మనకు సినిమాటోగ్రఫీ. ఒక 2 సీట్లు మాత్రం బయట కంట్రీస్ నుంచి రాయొచ్చు అనమాట. అట్లా ఇథోపియా అని ఆఫ్రికా కాంటినెంట్లో ఇథోపియా అని ఒక కంట్రీ ఉంటుంది. సో అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు, ఫికాడే తన పేరు. తను మా క్లాస్మేట్ అనమాట. నేను తను కలిసి వర్క్ చేసేవాళ్ళం ఇట్లా స్ట్రీట్ ఫోటోగ్రఫీ పైన. ఓకే. సో తను నేను ఒక పార్క్ స్ట్రీట్ అని ఒక ఏరియాకి వెళ్ళి అది ప్రాపర్ ముస్లిం ఏరియా సార్. యాక్చువల్లీ మేము కెమెరా హ్యాంగ్ చేసుకొని నేను వెళ్ళిన వెంటనే షూట్ చేయడం అట్లేం ఉండదు. ఫస్ట్ ఆ ఏరియా అర్థం చేసుకొని అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ పీపుల్ ఏంటి, అదంతా ఒక రిక్కీ లాగా చేసి ఒక 2 to 3 days దాని తర్వాత నేను షూట్ చేస్తాను. బట్ ఆ రోజు ఏమైందంటే అక్కడ సబ్జెక్ట్ విపరీతమైన, అసలు చూసిన వెంటనే ఆ స్ట్రీట్స్ కానీ నేరో స్ట్రీట్స్ అసలుకి ఎన్నికల్లో ట్రైన్ పాసింగ్ చూసిన వెంటనే విపరీతంగా ఎక్కేసింది అసలుకి. బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రేమ్ అంతా అసలుకి అదంతా చూసే లోపల. సో నేను వెంటనే ఏం చేశానంటే, అంటే నేను ఏం తీయలేదు షూట్. మా ఫ్రెండ్ వేరే గల్లీలో ఉన్నాడు, నేను వేరే స్ట్రీట్లో ఉన్నా. ఒక ముస్లిం అబ్బాయి వచ్చాడు సార్ నా దగ్గరికి. వచ్చి పిలిచాడు అనమాట, మీరు బాయ్ బుల్లరా అంటే ఒక లావు మనిషి దగ్గరికి పోయా. ఆయన ఒక స్టోన్ పైన నిలబడి ఉన్నాడు. నన్ను పెట్టి కొడితే నేను కింద పడిపోయా, అన్కాన్షియస్ అయిపోయాను సార్. ఎందుకు కొట్టారు ఏం నాకు తెలియదు అప్పుడు ఎందుకు కొట్టారని. కొడితే నేను అన్కాన్షియస్ అయిపోయాను, కింద పడిపోయా. కళ్ళు తెరిచి చూస్తే లిటరల్గా సినిమాటిక్ గా అనిపించింది నాకే. నేను సినిమాలో పని చేసినా కానీ నాకు ఎప్పుడు సినిమాటిక్ ఫీలింగ్ రాలేదు సినిమా సెట్లో, కానీ రియల్ లైఫ్లో అనిపించింది సార్.